హాయ్ అండి. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో హెల్తీగా రాగి రొట్టి ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా కాల్షియం రిచ్ రాగి రొట్టి చేసుకొని మనం బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ స్నాక్స్గా కానీ తీసుకోవచ్చు. కావలసిన ఐటమ్స్ ఇంకా తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు 1 కప్ మీడియం సైజు ఉల్లిపాయలు బేబీ కట్ చేసి తీసుకోవాలండి. 3/4 కప్ అంతా కొత్తిమీర చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. 2 పచ్చిమిర్చి ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 కప్ బియ్యం ఇంకా గోధుమలు కలిపి కొట్టించిన పిండి తీసుకున్నాను. ఇందులోకి 1 కప్ మీడియం సైజ్ కప్‌లో రాగి పిండి కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలి. అందుకోసం ఒక గిన్నె తీసుకొని ముందుగా పెట్టుకున్న 1 కప్ గోధుమలు, బియ్యపు పిండి వేసుకోవాలి. 1 కప్ రాగి పిండి వేసుకొని ఇంకా 1 కప్ ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను చిన్న చిన్నగా కట్ చేయాలండి, ఎందుకంటే అది ఉడకవు రొట్టిలో. నెక్స్ట్ 1 కప్ కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మంచిగా బాగా కలపాలి. పిండి ఇలా మనం కలుపుకున్న తర్వాత మనం పిండి అనేది చాలా మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగాను ఉండకూడదండి. మనం పెనం మీద వేసి తట్టినప్పుడు రొట్టి అనేది మంచిగా రావాలి. సో నేను ఇక్కడ ఫస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను, మిక్స్ చేసుకున్నాను. మళ్ళీ నాకు సరిపోలేదు కాబట్టి నేను ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా కలపాలి. కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకి పిండి ఇలా ఉండాలండి, కొంచెం గట్టిగా. అలానే మరీ గట్టిగా కాదు, మళ్ళీ వాటరీగా కాదండి. నెక్స్ట్ ఇప్పుడు రొట్టి తొట్టుకోవడానికి మనం ఒక పెనం పెట్టి, పెనం హీట్ అయిన తర్వాతనే మనం రాగి రొట్టి తొట్టాలండి. ఈ రాగి రొట్టి అనేది హెల్త్‌కి చాలా మంచిది. ఇంకా కాల్షియం రిచ్ ఫుడ్ కానీ పిల్లలు, పెద్దలు ఇంకా ఎవరైనా తినవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అనేది అవసరం లేదండి. రాగి రొట్టికి ఎలాంటి వారైనా తినచ్చు. కాల్షియం రిచ్ ఫుడ్ ఇది. సో రొట్టిని మనం ఎంత పల్చగా అయితే అంత పల్చగా సాధ్యమైనంత వరకు మనం తట్టుకోవాలండి. మరీ ఎక్కువ మందంగా ఉన్నట్టయితే తినడానికి రుచిగా ఉండదు, ప్లస్ ఇంట్రెస్ట్ కానీ రాదండి. సో అయినంత పల్చగా మీరు రొట్టిని తట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా రొట్టె కొంచెం కాలిన తర్వాత చుట్టూ మాత్రం కొంచెం ఆయిల్ అనేది వేయాలి. ముందుగానే ఎక్కువ ఆయిల్ వేసినట్లయితే రొట్టె అనేది లేవదండి పెనం మీద నుండి. సో ఇలా హాఫ్ వచ్చి బాయిల్ అయిన తర్వాత నేను దాన్ని తీసి నెక్స్ట్ ఇంకో సైడ్కి రొట్టె తిప్పేసుకున్నాను. సో రొట్టి బోత్ సైడ్స్ అనేది చాలా బాగా కాలాలి. మీకు క్రిస్పీగా కావాలంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఇంకాసేపు ఫ్రై చేసుకోవచ్చు దీన్ని. లేదు అంటే పర్వాలేదు, కొంచెం సాఫ్ట్గా కావాలి అంటే అంతే అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.